హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. నేను హిందువుని అంటాడు ఒకడు, నేను ముస్లింని అంటాడు ఒకడు, నేను క్రిస్టియన్ని అంటాడు ఒకడు, ఇంకోడు నేను సిక్ని అంటాడు. సరే, మన మతాన్ని మనం పాటించుకుంటే పక్కవాడి మతాన్ని మనం గౌరవించుకున్నాము అంటే అది ఓకే. కానీ ఒక కుక్క ఇంకో కుక్కని కరవనికి రెడీగా కూర్చున్నట్టు ఒక మతం వాడు ఇంకో మతం వాడిని కరవనికి రెడీగా కూర్చున్నారు. ఇది చాలదు అన్నట్టు మళ్ళీ హిందువులల్లో నేను మాలని అంటాడు ఒకడు, నేను మాదిగా అంటాడు ఇంకోడు, నేను కమ్మ అంటాడు ఒకడు, నేను కాపు అంటాడు ఒకడు. మళ్ళీ ముస్లింలల్లా నేను షియా అంటాడు ఒకడు, నేను సున్నీ అంటాడు ఒకడు. క్రిస్టియన్లల్లా నేను క్యాథలిక్ అంటాడు ఒకడు, నేను ఆర్థడాక్స్ అంటాడు ఒకడు. ఇక మన మన సర్దార్జీలు మన సిక్కులల్లా ఏం కులాలు ఏం మతాలు ఉన్నాయో నాకు తెలియదు, మీకేమన్నా తెలిస్తే కమెంట్ చేయండి. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, ఒక ఇద్దరు అబ్బాయిలు ముస్లిం అబ్బాయిలు టోపీలు పెట్టుకుని అట్లా పోతుంటే 10 మంది హిందువులు నిలబడి జై శ్రీరామ్ అంటారు. వాళ్ళ ముందర జై శ్రీరామ్ అంటారు. అసలు ఈ ఎదవని పట్టుకొని, అరే నువ్వు రామాయణం రాసింది ఎవడరా చెప్పురా, ఎవర్రా ఆయన రాసింది అంటే వీడు చెప్పలేడు. రామాయణ మహాభారతాలలో ఏ ప్రశ్న అడిగినా వీడికి తెలియదు, కానీ రెచ్చగొట్టాలి. మళ్ళా ఒక హిందూ అబ్బాయి అట్లా పోతుంటే, ఒక పూజారో ఎవరో హిందూ అబ్బాయి పోతుంటే 10 మంది ముస్లింలు కలిసి నిలబడి అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అంటారు. మళ్ళీ వాడిని పట్టుకుని ఆ ముస్లిం అబ్బాయి వాడిని పట్టుకుని ఆ ఎదవని ఏం రా ఒక ప్రశ్న అడగండి ఇస్లాం గురించి, వాడికి తెలియదు. వీడు మసీద్కే పోడు, నమాజే చదవడు. ఏంటి అంటే రెచ్చగొట్టాలి పక్కోడిని. ఇది ప్రస్తుతం భారతదేశంలో నడుస్తుంది. కానీ ఇట్లా దేశం ఎన్ని రోజులని నడుస్తుంది, ఎన్ని రోజులని నడుస్తుంది? ఇట్లా ఒకళ్ళనొకళ్ళు రెచ్చగొట్టుకుంటా, ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటా, ఒకళ్ళనొకళ్ళు కులాల పేరు మీద విధ్వంసాలు క్రియేట్ చేస్తే దేశం నడుస్తుందా? ఈ దేశానికి ఏం కావాలి అంటే, ఈ దేశానికి ఒక కులం వాడిని ఇంకో కులం వాడితో కనెక్ట్ చేసేవాడు. అరే మీరిద్దరు అన్నదమ్ముల్లాగా పుట్టిర్రు పెరిగిర్రా, మీరు ఈరోజు కులాల పేర్లు చెప్పుకొని మతాల పేర్లు చెప్పుకొని కొట్టుకోవద్దురా, కలిసి బతకండి రా అని చెప్పేవాళ్ళు కావాలి. నేను ఈ విషయాన్ని దీనికంటే ముందుకు ఇంకా తీసుకెళ్తే మీరు పార్టీ పేర్లతో కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నా, భారత్ జోడో యాత్ర గురించి మాట్లాడుతున్నా. ఇదే భారత్ జోడో యాత్ర బీజేపీ చేసినా కూడా నేను బీజేపీ గురించి కూడా మంచిగా మాట్లాడుతుంటే, భారత్ జోడో యాత్ర అన్నది ఈరోజు భారతదేశానికి చాలా అవసరం. భారత్ జోడో యాత్ర స్టార్ట్ అయ్యి ఖతమైపోయినప్పుడు అరే ఈ యాత్ర ఇంకొన్ని రోజులు గడిస్తే బాగుండు అనిపించింది నాకు. అదే యాత్ర మోదీ గారు అమిత్ షా గారు చేస్తుంటే నేను ఇదే మాట చెప్పేవాడిని, వాళ్ళు చాలా మంచి పని చేశారు, కులాలని మతాలని ప్రజలని ఒకరితో ఒకరు కలిపేలాగా మంచి మెసేజ్ ఇచ్చారు అని చెప్పేసి తారీఫ్ చేసేటోడిని. కానీ చేసింది కాంగ్రెస్ పార్టీ. సరే, భారత్ జోడో యాత్ర అయిపోయింది. ఇప్పుడు భారత్ జోడో యాత్రని మళ్ళీ రాహుల్ గాంధీ స్టార్ట్ చేశాడు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది. భారత్ జోడో న్యాయ యాత్ర పేరు, కొంచెం మధ్యలో న్యాయ పెట్టిర్రు, యాత్ర అదే. ఈ వీడియో తప్పకుండా చూడండి, ఎందుకంటే ఇది దేశానికి అవసరం, మీకే అవసరం. ఈరోజు మీరు పెట్టే మొక్క రేపొద్దున చెట్లు అవుతుంది, మీరుండరు, మీ పిల్లలు బతకాలి ఇదే భూమి మీద. కొట్టుకొని సావద్దు, ఒకరినొకరు కలిసి అరే నువ్వు హిందువువి నేను ముస్లింని నువ్వు క్రిస్టియన్వి, మనం అందరం అన్నదమ్ములం రా, మనం కలిసి బతుకుదాం రండి రా అని చెప్పేసి చెప్పేటోళ్ళు కావాలి. అది మీ పిల్లలు అవ్వాలి. రేపు పొద్దున మీరు ఉండకపోయినా మీ పిల్లలు మంచిగా బతకాలి. చూడండి వీడియో, మీకు నచ్చకపోయినా చూడండి. ఇక్కడ చూడండి, పేరుకే రామజపం లోపల కత్తులు. చెప్తా ముందల ఎందుకు అంటున్నాడో ఈ మాట. ఇక్కడ ఫాసిస్టులపై పోరు కోసమే రాహుల్ యాత్ర, దేశాన్ని రాజ్యాంగాన్ని కాపాడడమే లక్ష్యం ఖడ్గే. ఫాసిస్టులు అంటే డిక్టేటర్లు, ఫాసిజం అంటే డిక్టేటర్షిప్, ఎవడు మాట్లాడే స్వేచ్ఛ లేకపోవడాన్ని ఫాసిజం అంటారు. ఇక్కడ ఏమంటున్నాడు, ఫాసిస్టులపై పోరు. డైరెక్ట్గా నరేంద్ర మోదీ గారిని అమిత్ షా గారిని ఫాసిస్టులతోటి పోలుస్తున్నాడు ఖడ్గే. సరే, అందులో నేను పార్టీలకి పోను, మళ్ళీ చెప్తున్నా, ఎవడైనా మెసేజ్ పెడితే బీజేపీ కాంగ్రెస్ అని బాగుండదు. మనుషుల గురించి పెట్టండి, కమెంట్ పెడితే బాగుండదు. మనుషుల గురించి పెట్టండి, కలిసి ఎట్లా ఉందాం కమెంట్ పెట్టండి. కానీ ఒకరినొకరు రెచ్చగొట్టేటట్టు కింద కొట్టుకోకండి కమెంట్ బాక్స్లో. ఇక్కడ చూడండి, మణిపూర్లో మళ్ళీ శాంతిని నెలకొల్పుతాం రాహుల్. భారత్ జోడో న్యాయయాత్ర ప్రారంభం. నిన్న జనవరి 14వ తారీఖు భారత్ జోడో న్యాయయాత్ర ప్రారంభమైంది, మనందరికీ ఎరికే. ఇక్కడ చూసుకున్నట్లయితే బీజేపీ పేరుకే రామజపం అని లోపల మాత్రం ఆ పార్టీ నేతలు కత్తులు పెట్టుకున్నారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖడ్గే ఆరోపించారు. ఇక్కడ ఒక విషయం, భారతదేశంలో పుట్టిన ఏ కులం వాడికైనా, ఏ మతం వాడికైనా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, సిక్ అయినా, హిందూ అయినా, ఎవరైనా సరే అందరికీ రాముడి గురించి తెలుసు. ఈరోజు బీజేపీ పార్టీ వచ్చి రాముడి గురించి చెప్పట్లేదు, మా అందరికీ తెలుసు. చిన్నప్పుడు నేను ఇక చెప్పకూడదు, బీయింగ్ ఎ ముస్లిం నేను చెప్తున్నా, నేను ఒక ముస్లింని అయినా కూడా రామనవమికి మండపాలు కట్టాం మేము మా ఊళ్ళో. చెప్తున్నా నేను, అట్లా కలిసిమెలిసి ఉండేటోళ్ళం. అది ఇక్కడ చూడండి. నెక్స్ట్,
మతాన్ని రాజకీయంతో కలిపి ప్రజలను రెచ్చగొట్టడమే బీజేపీ విధానం అన్నారు. ఎవరు? ఖడ్గే అన్నారు. మతాన్ని రాజకీయంతో కలిపి. మణిపూర్లో దౌబాల్లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ఆదివారం ప్రారంభమైంది. నిన్ననే ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటైన బహిరంగ సభను ఉద్దేశించి ఖడ్గే ప్రసంగించారు. మోదీకి సముద్రంపై షికారుకి వెళ్ళే సమయం ఉంటుంది. ఈయన మాట్లాడేది లక్షద్వీప్కి వెళ్ళింది కదా మోదీజీ, దాని గురించి. సముద్రంపై షికారుకి వెళ్ళే సమయం ఉంటుంది, రామ్ రామ్ అంటూ జపం చేయడానికి సమయం ఉంటుంది, కానీ హింసాకాండతో అట్టుడిగిన మణిపూర్కి వచ్చి బాధితుల కన్నీళ్లు తుడిచే సమయం మాత్రం ఉండదు. మణిపూర్లో జరిగిన సంఘటనలు మనం ఆల్రెడీ చాలా వీడియోలు చేసినాము. మీరు కూడా చాలా సపోర్ట్ చేశారు. ఆడవాళ్ళని, మన దేశం, మన ఆడబిడ్డల్ని ఎంత దారుణంగా, మనం ఈడబుట్టినోళ్ళే మళ్ళీ వాళ్ళు కూడా ఎంత దారుణంగా హింసించారో మనం అందరం చూసినాము. ఒక్కసారి కూడా మోదీ గారు పోలేదు. ఇక్కడ మనం చూసుకుంటే సరే, ఇక్కడ రామ్ రామ్ అని జపం చేస్తున్నారు. జపం చేయడం తప్పు కాదు, ఈయన అంటున్నాడు కదా, తప్పే కాదు. ఇప్పుడు నేను నమాజ్ చదువుతా, మీరు ఎవరో పూజలు చేస్తారు లేదా చర్చికి పోతారు, అది మన వ్యక్తిగత విషయము, దీన్ని రాజకీయం చేయొద్దు అన్నది ఇక్కడ మాట్లాడుతున్నాడు ఖడ్గే. సరే, ముందు అందరిలోనూ దైవభక్తి ఉంటుందని, కానీ బీజేపీ మాత్రమే ఓట్ల కోసం దైవభక్తిని ప్రదర్శిస్తుందని విమర్శించారు. ఇక్కడ చూడండి, సామాజిక న్యాయం, లౌకికవాదం, సమానత్వం అనే సిద్ధాంతాలకు కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని చెప్పారు. ఫాసిస్టు శక్తులతో పోరాడడం, దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజలను కాపాడడానికి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర చేపట్టారని తెలిపారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ఎందుకు అంటే ఫాసిస్టులతో పోరాడడానికి, రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడడానికి అని చెప్పేసి ఖడ్గే చెప్తున్నాడు. సరే, ఇక్కడ రైతుల హక్కుల కోసం, అధిక ధరలకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి ఈ యాత్ర సాగుతుందన్నారు. ధరలు ఎట్లా పెరిగినాయో మనందరికీ ఎరికే. అండ్ ఇంకో విషయం ఏంటంటే, పెట్రోల్ ధరలు మొన్న జరిగిన ఎలక్షన్లలో 5 స్టేట్లో ఎలక్షన్లు జరిగినాయా, అందులో పెట్రోల్ ధరలు మళ్ళా తగ్గిస్తామన్నారు. బీజేపీ వాళ్ళే అన్నారు. ఎట్లా? నువ్వు అంటే పెంచడం తగ్గడం నీ చేతిలో ఉన్నప్పుడు తగ్గించే పెట్టు. ఇక్కడ నెక్స్ట్, శాంతి సందేశాన్ని ఇంటింటికి వ్యాపింపజేసే పార్టీకి నాయకుడైనందుకు గర్విస్తున్నానని ఖడ్గే తెలిపారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ మణిపూర్ వాసుల బాధలు తనకు తెలుసని, రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులను తిరిగి నెలకొల్పమని, అందుకే యాత్రను ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నానని, హింసాకాండకు కొన్ని లక్షల మంది నష్టపోయారు, కానీ మిమ్మల్ని ఓదార్చడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇక్కడికి రాలేదు అని చెప్పేసి రాహుల్ గాంధీ తెలిపారు. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, రాహుల్ గాంధీ ఆల్రెడీ అక్కడికి పోయిండు. ఆ హింస జరిగేటప్పుడే పోయిండు, అక్కడ ఉన్నాడు, అక్కడ వాళ్ళతో మాట్లాడిండు, అక్కడ తిరిగిండు. ఓకే, మంచి పనే. కానీ నేను ఒక విషయం, బీజేపీ కాంగ్రెస్ పక్కన పెడితే, నా దేశ ప్రధానమంత్రి, నా దేశంలో ఒక రాష్ట్రంలో ఇట్లా హింసాకాండ జరుగుతుంటే, సరే జరిగినప్పుడు పోకపోయినా పర్లేదు, అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం, ప్రధాని పోయి ఏమన్నా అయితే మళ్ళీ కష్టం. జరిగినాకనైనా మొత్తం అయిపోయింది, ఇప్పుడు చాలా రోజులైంది, ఇప్పుడైనా సరే పోయి అక్కడి వాళ్ళ కన్నీళ్లు తుడిచిండా అంటే అది కూడా లేదు. ఎందుకు నేను ఈ భారత్ జోడో యాత్రకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నా అంటే, ఈ యాత్ర రాబోయే తరాలని మారుస్తుంది అని చెప్పేసి నా నమ్మకం. మన దగ్గర ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004 ఎలక్షన్లల్లో ఒక యాత్ర జరిగింది. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు యాత్ర చేసిండు, వైఎస్ఆర్ గారు. ఆ యాత్ర ఫలితం ఏంది అంటే, ఆయన తెలంగాణలో, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గెలవడమే కాదు, ప్రజలందరికీ చేరువైండు, ప్రజల కష్టాలు తెలుసుకున్నాడు. అప్పుడే ఆరోగ్యశ్రీ వచ్చింది, అప్పుడే మన స్టూడెంట్స్కి రియంబర్స్మెంట్ ఇచ్చాడు, చాలా స్కీమ్లు ఉన్నాయి ఆయనకి. అసలు అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి, రాష్ట్రానికి కావాల్సింది ఏంది రాజశేఖర రెడ్డి గారు తెలుసుకున్నాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ చేసే ఈ యాత్ర వల్ల కూడా ప్రజలకి, దేశ ప్రజలకి కావాల్సిన అంశాలు ఏంటి అన్న విషయం కూడా రాహుల్ గాంధీ గారు తెలుసుకుంటున్నారు. అది కాకుండా పోయినసారి భారత్ జోడో యాత్ర అయినప్పుడు, మొత్తం అయినాక, మొదలు పెట్టినప్పుడు ఒక రాహుల్ గాంధీని చూసినాం మనం, మొత్తం అయినాక ఇంకో రాహుల్ గాంధీని చూసినాం మనం. అదే ఈసారి కూడా జరగాలి అని చెప్పేసి నేను మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదండి.
రేపు పొద్దున మోదీ గారు ఇట్లా ఏదైనా మంచి పని చేస్తే, ఇప్పుడు మోదీ గారు 370 తీసేసినాడు, ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్లో. నా వీడియోలలో కిందికి పోయి చూడండి, నేను మోదీ గారిని అమిత్ షా గారిని పొగిడిన. ఎందుకు అంటే మస్తు పని చేసేది సార్ మీరు అని. ఎందుకంటే ఇప్పటివరకు ఏ మొగోడు చేయలేకపోయాడు, మీరు చేసారు అని చెప్పేసి చెప్పిన. అది నా కమిట్మెంటు. దీని మీద మీరేమనుకుంటున్నారు? ఎట్లా కులాల మధ్యలో ఈ కుంపటి ఎట్లా తగ్గాలి, దీని మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.